కేటీఆర్ కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతోంది ఏసీబీ. ఈసారి కూడా వ్యక్తిగతంగానే రావాలని లీగల్ టీంను అనుమతించబోమని సూచించనుంది. ఈ రోజు విచారణకు వచ్చినా తన లీగల్ టీంను అనుమతించకపోవడంతో కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ నుంచి తిరిగి వెళ్లిపోయారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ రెడీ అవుతోంది. ఇక అంతకుముందు ఏసీబీ విచారణకు వచ్చినటువంటి కేటీఆర్ తన లీగల్ టీంను లోపలకు అనుమతించకపోవడంతో విచారణకు హాజరు కాకుండానే వెనుతిరిగారు. లాయర్లు లేకుండా విచారణకు వెళితే కనుక తన హక్కులకు భంగం కలుగుతుందన్న కేటీఆర్ విచారణకు రాలేను అంటూ కూడా ప్రకటించారు. తన వాదనను ఒక లిఖితపూర్వకంగా ఏసీబీ అలాగే ఏసీబీ ఏఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి వచ్చేటువంటి రిప్లై ఆధారంగా కేటీఆర్ ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయం బోరియన్ విలాస్ నుంచి నందినగర్ లో కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు కేటీఆర్. అక్కడ పలువురు పార్టీ నేతలు ఆయన కలిశారు. అనంతరం లాయర్లతో ఆయన చర్చలు జరిపారు. తన లీగల్ టీంతో కలిస్తే కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కి వచ్చారు. అయితే గేటు దగ్గరే పోలీసులు కేటీఆర్ వాహనాన్ని ఆపేశారు. ఒంటరిగా లోపలకు వెళ్లాలని, లాయర్లను లోపలికి అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. ఒంటరిగానే లోపలకు వెళ్లాలని చెప్పారు. అయితే లాయర్లను అనుమతించాల్సిందేనంటూ కేటీఆర్ అక్కడ పట్టుబట్టారు. వారు లేకపోతే కనుక తన హక్కులకు భంగం కలుగుతున్నట్టు కూడా ఆయన అక్కడ వాదించారు. పట్నం నరేందర్ రెడ్డి ఇవ్వనటువంటి స్టేట్మెంట్ ను ఇచ్చినట్టుగా పోలీసులు ట్విస్ట్ చేశారని, అలాగే తన విషయంలోనూ జరుగుతుందన్న అనుమానం వ్యక్తం చేశారు కేటీఆర్. పోలీసులను తాను నమ్మనని స్పష్టం చేశారు కేటీఆర్. లాయర్ను అనుమతించాలని ఎలాంటి ఆదేశాలు లేవని పోలీసులు వాదించారు. లాయర్లను అనుమతించకూడదన్న నిబంధనలు చూపించాలని మరొక వైపు కేటీఆర్ కూడా పట్టుబట్టారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ వాదనలు జరిగాయి. ఈ వాదన తర్వాత కూడా లాయర్లను లోపలకు అనుమతించలేదు పోలీసులు. దీంతో కేటీఆర్ అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారు. చట్టాలను గౌరవించి విచారణకు వచ్చానని కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అక్కడ కోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత విచారణకు పిలవాల్సిన అవసరం లేకున్నా సరే నోటీసులు ఇచ్చినట్టుగా చెప్పారు. రాజమౌళి కంటే పోలీసులే బాగా కథలు రాస్తున్నారని అన్నారు కేటీఆర్. ఇక రైతు భరోసాకు సంబంధించి రైతు భరోసాపై రైతుల ఆగ్రహాన్ని తప్పించుకోవడానికే తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల పూర్తి సమాచారం అందిస్తారు. మరొకసారి ఏసీబీ నోటీసులు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది రమేష్ వైట్ల కేటీఆర్ కు. ఇందులో ప్రత్యేకంగా ఒంటరిగానే ఈసారి విచారణకు హాజరు కావాల్సిందిగా ముఖ్యంగా పాయింట్ రేస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి దీనికి సంబంధించి? ఇవాళ జరిగిన పరిణామాల నేపథ్యంలో మరొకసారి కేటీఆర్కి నోటీసులు ఇవ్వాలని కూడా ఏసీబీ నిర్ణయం చేస్తుంది. అయితే ఎప్పుడు పిలుస్తారన్న విషయం కూడా ఇంకా ఖచ్చితంగా చెప్పలేదు. అంటే ఈ రోజా రేపా అన్న విషయం కూడా అధికారులు చెప్పలేదు. కానీ ఈసారి నోటీసులో కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే లీగల్ టీంని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించే ప్రసక్తి లేదని కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే లీగల్ టీం కాదు, కేవలం ఏసీబీ అధికారులు అతన్ని విచారించాలని చెప్పి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి కేటీఆర్ ను మాత్రమే అనుమతిస్తాం, లీగల్ టీం మాత్రం ఎట్టి పరిస్థితులు అనుమతించే ప్రసక్తి లేదని చెప్తున్నారు. ఎందుకంటే లీగల్ టీం అనుమతించాలంటే తప్పనిసరిగా కోర్టు నుంచి అనుమతి ఉండాల్సి ఉంటుంది, కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే లీగల్ టీంను అనుమతిస్తాం. అంతే తప్పించి విచారణ కోసం పిలుస్తున్న సమయంలో ఎవరిని అంటే అనుమానితుని కావచ్చు, ఇప్పటివరకు ఎవరు కూడా లీగల్ టీము అనుమానితులు పిలిచినప్పుడు అదంతో పాటు మేము ఇప్పటివరకు ఎవరిని కూడా లీగల్ టీం అనుమతించలేదు. కాబట్టి మళ్ళీ పిలువబోయే నోటీసులో కూడా మళ్ళీ పిలువబోయే సమాన్లో కూడా మళ్ళీ పిలుస్తున్న దాంట్లో కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా లీగల్ టీంను అనుమతించే ప్రసక్తి లేదని చెప్పి కూడా అటు ఏబీసీ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే మరోవైపు ఇక్కడ లీగల్ టీం కానీ అనుమతించకపోతే ఫర్దర్ గా ఏం చేయాలన్న దానిపైన కూడా అటు కేటీఆర్ టీం ప్రస్తుతానికి చర్చలు జరుపుతుంది. దీనికి సంబంధించి భరత్ నేతృత్వంలో దీనికి సంబంధించి కూడా ఒక లీగల్ టీం కూడా పనిచేస్తుంది. అయితే ఒకవేళ ఏసీబీ అధికారులు లీగల్ టీంను అనుమతించకపోతే ఫర్దర్ గా ముందుకు వెళ్లాలనుకుంటే ఏ విధంగా అటు ఒక కోర్టుకు వెళ్లాలా, లేకుంటే అలా లీగల్ టీం లేకుండా వెళ్లాలా అన్న దాని మీద ప్రస్తుతానికైతే అటు చర్చిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఇటు ఏసీబీ అధికారులు మాత్రం మరొకసారి కేటీఆర్ కి నోటీసులు ఇచ్చేందుకు మాత్రం రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి కూడా పూర్తి ప్రాసెస్ మొదలైనట్టు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇవాళ జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇవాళ ఉదయం 10 గంటల 46 నిమిషాల సమయంలో ఏసీబీ అధికారులకు కేటీఆర్ ఒక లేఖ ఇవ్వడం జరిగింది. ఆ లేఖలో ప్రధానంగా మీరు ఏదైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసుల ప్రకారం రావడం జరిగింది. దాని ప్రకారం మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అడిగినప్పటికీ కేవలం నన్ను పిలిచారు, కాబట్టి నేను వచ్చాను. కానీ నా లీగల్ టీంను అనుమతిస్తే నేను లోపలికి వచ్చి మీకు సమాధానం చెప్తాను, స్టేట్మెంట్ ఇస్తానని చెప్పి కూడా అతను చెప్పడం జరిగింది. అయితే మరోవైపు చూస్తే స్క్వాష్ పిటిషన్ సంబంధించి కోర్టులో
వాదనలు మొత్తం కూడా పూర్తయిపోయినాయి. దానికి సంబంధించి తీర్పు కూడా రిజర్వ్ చేశారు. ఆ తీర్పు ఎప్పుడైనా రావచ్చు. ఆ సందర్భంలో మీరు నన్ను ఇప్పుడు పిలిచి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు పిలవాల్సిన అవసరం కూడా లేదని చెప్పి కూడా ఆ లేఖలో చెప్పారు. అయితే కోర్టు తీర్పు కావచ్చు, లీగల్ టీంను అనుమతిస్తేనే తాను అటు ఏసీబీ విచారణకు వస్తాను, లేదంటే నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, మా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ విషయంలో ఏం జరిగిందో ఇక్కడ కూడా నా పైన కూడా అదే జరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి నేను లీగల్ టీంతో మాత్రమే ఏసీబీ విచారణకు వస్తానని చెప్పి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. అయితే ఫర్దర్ గా ఇటు ఏసీబీ లీగల్ టీం అనుమతించే ప్రసక్తి లేదని చెప్తుంది, అటు కేటీఆర్ మాత్రం లీగల్ టీం అనుమతిస్తేనే వస్తానని చెప్తున్నారు. కాబట్టి ఫర్దర్ గా ఇప్పుడు ఇచ్చే నోటీసులో కూడా ఖచ్చితంగా ఏసీబీ అధికారులు ఒకటే విషయం చెప్పబోతున్నారు, లీగల్ టీం ని ఎట్టి పరిస్థితులు అనుమతించే లేదని చెప్తున్నారు. కాబట్టి ఈ ఇద్దరి మధ్యలో ఫర్దర్ గా ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అవుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ మాత్రం విచారించి తీరుతామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు చూస్తే కేటీఆర్ ఒక అనుమానం వ్యక్తం చేశాడు, తన పైన కావచ్చు, తన కార్యాలయం కావచ్చు, తన ఇల్లు కావచ్చు, తన సంబంధితుల మీద ఏసీబీ సోదాలు చేసే అవకాశం ఉంది, దాడులు చేసే అవకాశం ఉంది, సమాచారం ఉందని చెప్పి కూడా అటు కేటీఆర్ చెప్తున్నాడు. కాబట్టి ఫర్దర్ విచారణలో భాగంగా ఏసీబీ సోదాలు చేసే అవకాశం కూడా కనబడుతుంది. నల్లి అయితే ఫర్దర్ గా సిచ్యువేషన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది రమేష్ వైట్ల? కోర్టులో తీర్పు రిజర్వ్ చేసినప్పుడు అసలు విచారణకు ఏ విధంగా పిలుస్తారు అంటూ ఒకవైపు కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు, అలాగే తన లీగల్ టీమ్ ను అనుమతించాల్సిగా కోరుతున్నారు. సో ఇప్పుడు రెండోసారి ఇచ్చినటువంటి నోటీసులకు ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఆయన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి అసలు? రెండోసారి లీగల్ నోటీసులు అంటే ఏసీబీ నోటీసులు ఇచ్చిన తర్వాత ఫర్దర్ గా లీగల్ టీమ్ తోటి భేటీ కాబోతున్నారు. లీగల్ తో భేటీ అయిన తర్వాత ఫర్దర్ గా ముందుకెళ్లే అవకాశం ఉంది. అయితే అంతకంటే ముందే నిజం కనుక అంటే ఏసీబీ అధికారులు ఇవ్వబోయే నోటీసులో లీగల్ టీంను అనుమతించే ప్రసక్తి లేదని చెప్పుకున్న ఆ విషయాన్ని కనుక ప్రస్తావిస్తే ఫర్దర్ గా ముందుకు ఎలా వెళ్లాలి దాని మీద కూడా ప్రస్తుతానికైతే ఒక చర్చ జరుగుతుంది. అయితే ఫర్దర్ గా మాత్రం ఏసీబీ అధికారులు మాత్రం లీగల్ టీంను అనుమతించే ప్రసక్తి లేదు, కేవలం కేటీఆర్ ఒక్కరిని పిలుస్తాము, విచారిస్తాం, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే కేటీఆర్ కి ఎప్పుడులోగా నోటీసులు ఇస్తారు, ఎప్పుడు రమ్మంటారు అనే విషయం కూడా ఖచ్చితంగా అధికారులు చెప్పలేదు. కానీ కేటీఆర్ మాత్రం మరొకసారి పిలిచి విచారిస్తాం, అతని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని చెప్తున్నారు. మరోవైపు స్కాష్ పిటిషన్ సంబంధించి వాద ప్రతిపాదనలు ఇప్పటికే కోర్టులో పూర్తయినాయి, తుది తీర్పు వెలువరిస్తామని చెప్పి కూడా కోర్టు చెప్పడం జరిగింది. అయితే టైం ఫిక్స్ మాత్రం చేయలేదు. స్కాష్ పిటిషన్ సంబంధించి 10వ తేదీ వరకు ఒక వెసులుబాటు కేటీఆర్కి ఇవ్వడం జరిగింది, 10వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని చెప్పింది. కానీ విచారణ చేసుకోవచ్చని చెప్పి ఏసీబీకి మాత్రం అటు కోర్టు అనుమతించింది. విచారణలో భాగంగానే తాము కేటీఆర్ని పిలిచి విచారిస్తున్నాం, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాం, అవసరమైన పక్షంలో సోదాలు చేస్తాం, అవసరమైన పక్షంలో తనిఖీలు చేసి కావాల్సిన సమాచారం సేకరిస్తామని కూడా అధికారుల నుంచి వస్తున్న సమాచారం. కాబట్టి కేటీఆర్ ని మరొకసారి పిలిచేందుకైతే పూర్తి రంగం సిద్ధమైంది. డేట్ మాత్రం ఇప్పటికి ఫిక్సప్ చేయలేదు. డేట్ ఫిక్స్ అయిన తర్వాత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే కేటీఆర్ మాత్రమే అనుమతిస్తాం, లీగల్ టీం మాత్రం అనుమతించామని ఇప్పటికే అటు ఏసీబీ అధికారులు కరాఖండిగా చెప్పడం జరిగింది. అయితే రమేష్ వైట్ల ఈ నెల 6న అంటే ఈ రోజు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు విచారణకు రావాల్సిందిగా, అలాగే 11, 12 తేదీల్లో A1, A2 అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. సో ఈ రోజు కేటీఆర్ విచారణకు హాజరు కాకపోవడంతో వారి విచారణ తేదీలు ఏమైనా మారే అవకాశం ఉందా, యథాతథంగా ఉండే అవకాశం ఉందా? లేకపోతే ఏదైతే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా 8, 10వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పడం జరిగింది. A1 గా ఇటు కేటీఆర్ ఉంటే A2, A3 గా అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. వీళ్ళిద్దరిని కూడా విచారణకు రావాలని చెప్పి ఇప్పటికే ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. 8, 10వ తేదీన వాళ్ళు విచారణకు రమ్మని చెప్పడం జరిగింది. అయితే దీంట్లో రేపు కేటీఆర్ ఈడీ విచారణకు రావాలని చెప్పి రేపు ఈడీ అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. రేపు ఈడీ ఎదుట అటు కేటీఆర్ హాజరు కావాల్సింది. 8వ తేదీన బిఎల్ఎన్ రెడ్డి హాజరు కావాల్సింది. 9వ తేదీన అరవింద్ కుమార్ కూడా ఈడీ ఎదుట హాజరు కావాల్సింది. అయితే వాళ్ళు కొంత సమయం అడిగారు, 2 వారాల సమయం అడిగారు. కాదు కుదరదని చెప్పి వచ్చే డేట్ లో కూడా వాళ్ళు రమ్మని కూడా ఇప్పటికే ఈడీ అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ డేట్లను చూసుకుంటే అంటే ఈడీ అటు ఏసీబీ అధికారులు ఇద్దరు కూడా పిలిచిన అవకాశం నేపథ్యంలో బిఎల్ఎన్ రెడ్డి అటు అరవింద్ కుమార్ ఐఏఎస్ వీళ్ళిద్దరిని కూడా ఏసీబీ అధికారులు విచారిస్తారు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఒకవేళ కేటీఆర్ రాకపోయినప్పుడు కూడా వాళ్ళకి సంబంధించిన ఇష్యూ ఉంటుంది. ఎవరైతే కేటీఆర్ ఆదేశాల మేరకు అరవింద్ కుమార్ ఆ మేరకు బిఎల్ఎన్ రెడ్డి HMG చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉండి పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి కూడా 55 కోట్ల రూపాయలను FAOకి యూకేలో ఉన్న FAOకి మొత్తం డబ్బులు పంపించారు. దాన్ని 45 కోట్ల రూపాయల ఫండ్స్ పౌండ్ రూపంలో కన్వర్షన్ చేసి విదేశీ మార్కెట్ ధోరణిలో ఇండియన్ ఓవర్సీస్ ద్వారా కన్వర్షన్ చేసి దాన్ని విదేశాలు పంపించారు. అయితే దాంట్లో 8 కోట్ల రూపాయల ఫైన్ కూడా అటు RBI వేయడం జరిగింది. దానికి సంబంధించి కట్టడం జరిగింది. దానికి సంబంధించి ఒక పక్కన IT కూడా విచారణ జరుగుతుంది. అయితే దీంట్లో చూస్తే
ఏదైతే ఏసీబీ ఇప్పటికే అటు బిఎల్ఎన్ రెడ్డి అరవింద్ కుమార్లకు నోటీసులు ఇచ్చిందో వాళ్ళను పిలిచి విచారిస్తుంది, విచారించి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంటుంది. అయితే వాళ్ళు ఇప్పటివరకు ఏమైనా సమయం కోరారంటే సమయం మాత్రం కోరినట్లు మాత్రం ఎక్కడ సమాచారం లేదు. వాళ్ళు మాత్రం హాజరవుతారని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కేటీఆర్ కు ఈ రోజు రేపో మళ్ళీ నోటీసులు ఇస్తే ఫర్దర్ గా కేటీఆర్ ఏం చేస్తారు? కోర్టుకు వెళ్తారా? తన లీగల్ టీం లేకుండా హాజరయ్యే ప్రసక్తి లేని చెప్పి కోర్టుకు వెళ్తారా, లేకుంటే యథాతథంగా అటు ఏసీబీ దగ్గర వస్తారా చూడాల్సిన అవసరం ఉంది. అలాగే ఈడీ విచారణకు కూడా రేపు ఆయన హాజరు కావాల్సిన అవసరం ఉంది. సో రేపటి విచారణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈ రోజు పరిస్థితులన్నీ విచారణకు హాజరవుతారని అనుకున్నారు, కానీ ఆయన వెనుతిరిగి వచ్చేసారు. సో రేపటి పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉంది అసలు? ఎస్, రేపు కూడా ఈడీ సంబంధించి చూసినట్టయితే ఈడీ కూడా ఎక్కడ కూడా లీగల్ టీం ని అనుమతించేది, లీగల్ టీం ని రమ్మని చెప్పేది. ఎందుకంటే కేవలం కేటీఆర్ మాత్రమే అటు నోటీస్ ఇవ్వడం జరిగింది, లీగల్ టీం తో రమ్మని చెప్పి కూడా చెప్పలేదు. కాబట్టి రేపు కూడా ఏం జరగబోతుంది? ఇది ఈ రోజు జరిగిన తరహాలను రేపు కూడా జరగబోతుందా? తన లీగల్ టీం ను అనుమతిస్తేనే లోపలికి వస్తానని చెప్పి కేటీఆర్ రేపు చెప్తాడా, లేకుంటే ఈడీ ఏదైతే హాజరవుతాడా అనే విషయం కూడా రేపు చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటివరకైతే కేటీఆర్ మాత్రం తాను విచారణకు రాలేను అని చెప్పి ఇప్పటి కూడా అటు రాలేను, నాకు కొంత సమయం కావాలని చెప్పి రిక్వెస్ట్ చేసినట్టుగా సమాచారం మాత్రం లేదు. రేపు విచారణ మాత్రం కేటీఆర్ ఈడీ ఎదుట హాజరు కాబోతున్నట్టుగా ఇప్పటివరకు సమాచారం ఉంది. కాబట్టి ఫర్దర్ గా రేపు ఈడీ ఎదుట కేటీఆర్ హాజరు కాబోతున్నాడు. అయితే లీగల్ టీము తో వెళ్తాడా, లీగల్ టీంతో లేకుండా వెళ్తాడా అనే విషయం కూడా ఇంకా ఖచ్చితంగా తెలియదు. అది రేపటి వరకు తేలే ప్రసక్తి ఉన్నది. అండ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు ఆయన. విచారణకు వెళ్లి వెనక్కి తిరిగి వస్తున్న సమయంలో పోలీసులపై తనకు నమ్మకం లేదు, రాజమౌళి కంటే కూడా పోలీసులు చాలా చక్కటి కథలు అల్లుతున్నారంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి పోలీస్ శాఖ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది రమేష్ వైట్ల? ఎస్, అది కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంబంధించి పట్నం నరేందర్ ఏదైతే లగచర్ల ఇష్యూ సంబంధించి పట్నం నరేందర్ ని అరెస్ట్ చేసిన తర్వాత అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత స్టేట్మెంట్ లో లేని అంశాలని అందులో పొందుపరిచారని చెప్పి పట్నం నరేందర్ బయటకు వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లేని విషయాల్ని లేకుండా కేటీఆర్ పేరు చెప్పకపోయినప్పటికీ కేటీఆర్ పేరు అందులో జొప్పించారు, పెట్టారు, కొంతమంది నాయకుల పేర్లు పెట్టారు, అందుకే బీఆర్ఎస్ నేతలు ముఖ్య నేతల పేర్లు పెట్టారు. వాళ్ళు చెప్తేనే నేను చేశాను, నేను చెప్తేనే అటు కింద సురేష్ కావచ్చు మిగతా వాళ్ళు చేశారని చెప్పి కూడా స్టేట్మెంట్ లో పెట్టారు. ఆ స్టేట్మెంట్ మీద సంతకం పెట్టించుకున్నారు. నేను చెప్పని మాటల్ని అందులో పొందుపరిచి స్టేట్మెంట్ గా పెట్టి కన్ఫెషన్ స్టేట్మెంట్ అని చెప్పి కోర్టుకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ స్టేట్మెంట్ పూర్తిగా తప్పు అని చెప్పి పట్నం నరేందర్ బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. అదే ఉదాహరిస్తూ దాన్నే చెప్తూ పట్నం నరేందర్ స్టేట్మెంట్ ని ఉదాహరిస్తూ ఆ మేరకు పట్నం నరేందర్ కి ఏ విధంగా అయితే చెప్పకపోయినా చెప్పినట్లు పోలీసులు స్క్రిప్ట్ రాశారో అదే విధంగా తనను కూడా ఆ విధంగా చేయబోతున్నారు, తనకు కూడా స్క్రిప్ట్ రాయబోతున్నారు. రాజమౌళి కంటే బెస్ట్ అయిన స్క్రిప్ట్ పోలీసులు రాయబోతున్నారు అని చెప్పి కూడా అటు కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనిపైన పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి రియాక్షన్ లేదు, పోలీసులు మాత్రం ఏం చెప్పలేదు, కేవలం ఉన్నట్లు మాత్రం తాము చెప్పామని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. గతంలో పట్నం నరేందర్ విచారించి కన్ఫెషన్ రికార్డ్ చేసినప్పుడు అతను చెప్పిన మాటలను మాత్రమే కోర్టులో వేశాము, దాంట్లో ట్యాంపరింగ్ చేయలేదు, ఎలాంటి తప్పుడు సమాచారం మేము సేకరించి పెట్టలేదు, ఆయన చెప్పిన మాటలు మాత్రమే ఆయన ముందు రికార్డ్ చేసి వీడియో రికార్డింగ్ చేసి మరీ దాన్ని కోర్టుకి ఇచ్చామని చెప్పి అటు పోలీసులు చెప్తున్నారు. కాబట్టి కేటీఆర్ చెప్పిన దాంట్లో వాస్తవం ఏంటో తెలియదు, కానీ అటు పట్నం నరేందర్ మాత్రం స్టేట్మెంట్ తప్పని చెప్పాడు. కాబట్టి నరేందర్ అటు కేటీఆర్ చెప్తున్న దాంట్లో కొంత కాంట్రాడిక్షన్ నేపథ్యంలో ఫర్దర్ పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో ఏం చెప్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ రమేష్ వైట్ల, థాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.